ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, చనుగొండ నాగలింగేశ్వర స్వామి గుడి టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్వామి వీళ్ళంతా కూడా మనకు మాల వేసినటువంటి స్వాములు అనమాట. సో ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి ఇప్పుడు మీకు చెప్తారు స్వాములు. సో చెప్పండి స్వామి. శివ, ఇది వచ్చేసి గుడి 9వ శతాబ్దంలో ఈ శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఇక్కడ చనుగొండ గ్రామంలో అయితే వెలిసినాడు శివ. తర్వాత వచ్చేసి ఈ నాగలింగేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటంటే శివ, ఈ నాగలింగేశ్వర స్వామి గురువు అయినటువంటి వాడు మన శాంతి వీరయ్య స్వామి శివ. శాంతి వీరయ్యకు నాగలింగేశ్వర స్వామి శిశువు. స్వామి ఎట్లా నువ్వు అంటే దేవుణ్ణి ఎట్లా గుర్తిస్తావు, ఎట్లా నాకు ఒకసారి చూపించగలవా అని గురువు గారు అడిగితే స్వామి అరిచేతిలో చూపించినటువంటి ఘనత ఇక్కడ నాగలింగేశ్వర స్వామికి ఉంది శివ. కాబట్టి ఇక్కడ మొత్తం పూర్తి పేరు వచ్చేసి కరస్థలి నాగలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది శివ. ఎందుకంటే చేతిలో దేవుని చూపిస్తున్నాడు శివ. శివ అంత మహిమాన్వితుడు శివ. కాబట్టి బాగా మనం అనుకున్న కోరికలు కూడా మనం ఏదన్నా అనుకుంటే కూడా నెరవేర్తాం. ఒక్కసారి వచ్చి అయిపోతే మాత్రం వెళ్తే ఏదైనా అనుకుని పోతే వెంటనే జరిగిపోతుంది. చుట్టూ కర్ణాటక నుంచి కూడా వచ్చేస్తుంటారు, ఇక్కడ తెలంగాణ మొత్తం వచ్చేస్తారు. బాగా ప్రత్యేకత అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే తెలుస్తుంది శివ యొక్క దేవుని గురించి. మనం చెప్పేదానికంటే కూడా మనం చెప్పడం కాదు, వాళ్ళు ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళకి అర్థం. ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోతుంది. చాలా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు తెలుసు నాకు. సో ఇప్పుడు ఈ గుడి చరిత్ర వచ్చేసి మొత్తం ఇప్పటికి 1300 సంవత్సరాలు. 1300 సంవత్సరాల నుంచి గుడి చరిత్ర 1300 సంవత్సరాల నుంచి ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గుడి. స్వస్థలం వచ్చేసి కర్ణాటక. ఓకే. కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినాడు శివ. ఇక్కడికి వచ్చి ఇక్కడ శాంతి వీరయ్య ద్వారా గురుమంత్రం తీసుకొని గురువుని మెచ్చిన శిశువు అయినాడు మన నాగలింగేశ్వర స్వామి. కరస్థలి నాగలింగేశ్వర స్వామిని పేరు శివ. చేతిలోనే దేవుని చూపిస్తాడు. మనం చెప్పేది కాదు, ఒకసారి దర్శనం మనకి వాళ్ళకే అర్థమవుతుంది. జరుగుతాయి. మాకు కూడా ఇంటి దేవుడే, నేను సంవత్సరం వస్తా. నాకు అన్ని ఏమనుకుంటే అన్ని జరుగుతాయి. సో అందుకే నేను దేవుని పేరు మీద ఆవును కూడా వదలను. ఇక్కడ సంపూర్ణమైన మన దేవస్థానం కాబట్టి ఒకసారి చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాం. శ్రీశైలం తర్వాత ఈ ఎందుకంటే ఉండూరు వాళ్ళం కదా, మాకు అనుకున్న వీలుగా మా దేవుడు బాగా సంప్రదించి బాగా సహకారం. ఒకసారి వస్తే తెలిసిపోతుంది. చాలా ఆలయాలు ఉన్నాయి లోపల, చాలా గుళ్ళు ఉన్నాయి. అందుకే సపరేట్ తీసాను చెప్తుంటారు. ఇప్పుడు శ్రీశైలం చూసినారు కదా, శ్రీశైలం చూసిన తర్వాత ఈ దేవాలయం ఒకసారి మా గుళ్ళకి ఇట్లా పోవాలన్నమాట. ఎంట్రన్స్ చూస్తాను మీకు లైవ్ లోనే. ఇది ఇప్పుడు ప్రజెంట్ లైవ్ వస్తుంది. స్వామి చెప్తున్నాడు. ఇది ఎక్కడ కూడా గుడి ఉండదు శివ. దాదాపుగా మనకి ఒక వారణాసిలోనే మాత్రం, కాశీలోనే మాత్రమే కనపడుతుంది కాలభైరవ స్వామి. అటువంటి కాలభైరవుడు చనుగొండ గ్రామంలో వెలిసినాడంటే కూడా చాలా అదృష్టం. ఫస్ట్ రావడమే కాలభైరవునికి దర్శించుకోవాలంట. ఇక్కడ శివ వినాయకుడు బాగా గమనించినారేమో. అందరు ముందుకోండి మీరు. అక్కడ అందరూ మీరు అక్కడ ముందర ఉండండి. అట్లా అందరూ చూస్తాను మిమ్మల్ని. వినాయక స్వామి ఇక్కడ. ఇక్కడ వినాయకుడు శివ. ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మనకు పేరేమంటే సూర్య గణపతి దేవుడు అంటారు. సూర్య గణపతి వినాయకుడు అంటే అక్కడ 7 గుర్రాలు ఉన్నాయి శివ కింద. 7 గుర్రాలు శివ. దానిపైన విగ్రహం శివ సూర్యుడు అనమాట. ఇక్కడ ఇవన్నీ గుర్రాలు కదా. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు శివ. ఇక్కడ మనకు లైట్ లేదు కాబట్టి కొంచెం క్లారిటీ కనబడలేదు. సూర్యుడికి అధిపతి అంటే సూర్యుడి పైన ఉన్నాడు కాబట్టి సూర్య గణపతి దేవుడు అని ఇక్కడ సూర్య. ఇప్పుడు మనకి నువ్వు చూసుకుంటే కనుక ఇక్కడ కూడా కనిపించవచ్చు శివ సూర్య గణపతి విగ్రహం. బయట నుంచి తెలుస్తాము, లోపలికి వెళ్తే ఏమవుతుందంటే మనకు నెట్వర్క్ కట్ అయిపోతుంది. నెట్
ఉంది లైవ్ అయితే ఉందిలేండి. లైట్ వేయాలి శివ, లైట్ ఉంది అవతల శివ, ఇక్కడ లైట్ అయ్యాలి. ఇక్కడ శాంతి వీరయ్య శివ, శాంతి వీరయ్య శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి అయినటువంటి గురువు గారు ఇక్కడ ఓకే. శాంతి వీరయ్య స్వామి. లైట్ పడిందా? ఓకే. శాంతి వీరయ్య స్వామి నాగలింగేశ్వర స్వామి గురువు. నాగలింగేశ్వర స్వామి గారి గురువు అయినా. ఓకే ఓకే. సో అదే మనకు తెలియదు కాబట్టి ఐడియా ఉండదు, మీరు చెప్తే అర్థమైతే అనమాట. ఏమనుకుంటానంటే అక్కడ శివుడు ఉన్నారు, ఇక్కడ శివుడు ఉన్నారు అనుకుంటారు మనం. ఏం స్వామి శాసనం ఇక్కడ గుడికి సంబంధించి గుడి ఈ ఆలయ నిర్మాణం గురించి, దీని విశిష్టత గురించి, దీని ప్రత్యేకత అనేది ఇక్కడ శాసనంలో రాసింది. నువ్వు చెప్పు స్వామి, ఇక్కడ ఉండు. ఈ నాగలింగేశ్వర స్వామి, శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి గుడి ఆలయ నిర్మాణం గురించి, ఆయన గురించి ఇక్కడ శాసనంలో రాసి పెట్టింది శివ. ఇది ఈ శాసనం అంటే అప్పుడు పురాతన కాలంలో పెద్దలు ఇక్కడ శాసనం రాసినారు శివ. ఇప్పుడు చదవాలని చాలా మంది కూడా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు నుంచి, వేరే అదర్ స్టేట్ నుంచి కూడా పిలంపడం అయితే జరిగింది. కానీ ఎవరి వల్ల కూడా ఈ శాసనం అది చదవడానికి ఎవరికి రావట్లేదు. అది రావడానికి ఇది ఏ భాష, సంస్కృతం అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరు చదవడానికి ఎంతమంది వచ్చినా అర్థం కావడం లేదు. ఈ గుడి చరిత్ర మొత్తం దీంట్లో ఉంది. ఈ శాసనంలోనే ఈ గుడి చరిత్ర అంతా మొత్తం ఉంది. అది ఎవరికైనా వీలైతే చదువుకోవచ్చు, కానీ అది ఎవరికి రావడం లేదు, తెలియట్లేదు అనమాట. ఓకే. మన గుడి పూజారి స్వామి తెలుసులే, అదే చూపిస్తున్న స్వామికి. అక్కడ స్వామి ఆ గుడి చూద్దాం పండి స్వామి, మీరు ముందరనే ఉండి స్వామి. ఇక్కడ వీరభద్ర స్వామి వారా, సరస్వతి అమ్మవారు గుడికి లెఫ్ట్ సైడ్ సరస్వతి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వీరభద్ర స్వామి వారికి ఈ విగ్రహాలన్నీ కూడా ఇప్పటి కాదనమాట. సో కొన్ని వందల సంవత్సరాల కిందటి విగ్రహములు అనమాట. సో ఆ శిలాశాసనం చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా, ఆ విగ్రహాలు అప్పుడు చేసినటువంటి విగ్రహాలు అనమాట. సో వీరభద్ర స్వామి వారి గుడి అనమాట ఇది. సో ఈ గుడిలో ఉన్నట్ల ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని గుళ్ళు ఉన్నావు అనమాట. నాగలింగేశ్వర స్వామి గుడిలో ఉన్నటువంటి చాలా గుళ్ళు ఉన్నాయి. ఇన్ని గుళ్ళు ఎక్కడ కూడా మనకు ఉండవు. సో ఇక్కడ ఒకసారి స్వామివారిని కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం, వీరభద్ర స్వామి వారిని. సో ఎంతో అదృష్టం ఉండాలి మనకు. వీరభద్ర స్వామి వారు అనమాట. సో మీ అందరికి చూపిస్తున్నాను. ఈ వీడియో చూడాలంటే కూడా మీరు ఎంతో పుణ్యం చేసుకుని, అదృష్టం చేసుకుని ఉండాలి. మనకు లోపలికి వెళ్తుంటే లైవ్ కట్ అవుతా ఉంది. సో కొంచెం బయట నుంచే ఇద్దాముగా. చాలా ప్లేస్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వేరే గుడికి వెళ్దాం. ఈరోజు ఇంకా మన వీడియోలో కూడా స్పెషల్ ఏంటంటే ఇంతమంది స్వాములు కలిసి మనకు చెప్తున్నారు కాబట్టి చూసే వాళ్ళందరూ అదృష్టం చేసుకున్నాం. మనం చాలా అదృష్టం చేసుకున్నాం మనం అందరం కూడా. శివస్వాములంతా ఇది కుమారస్వామి గుడి అనమాట. శ్రీ కుమారస్వామి వారి గుడి. శివ ఇక్కడ కుమారస్వామి విశిష్టత ఏంటంటే శివ, ఎవరైనా కూడా రోగముల నుంచి పీడించబడుతున్నారో ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటే రోగ పీడితుల నుంచి విముక్తి కలుగుతుంది శివ. ఏమైనా రోగాలు కానీ అట్లా ఉన్నట్లయితే, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వచ్చి ఈ గుడిలో కుమారస్వామి గారి దగ్గర దర్శనం చేసుకుని మొక్కుని పోతే వెంటనే నయమైపోతుంది. ఓకే. ఇది గుడి యొక్క ప్రత్యేకత ఇది అనమాట. కుమారస్వామి ఇలా చెప్తే మాకు తెలియదు. చూడు ఇన్నిసార్లు వస్తున్నాను నేను, దాదాపు కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్నా కానీ. సో నాకేంటంటే ఈ మొక్కుకొని వెళ్తాం కానీ హిస్టరీ తెలియదు అట్లా అనమాట. అట్లా తెలుసుకుంటుంటే అన్ని నీకు కూడా విధానం అనేది మళ్ళీ ఒకసారి మొత్తం నాగులు కథ శివ. అక్కడ తీసాను.
ఇక్కడ ఇతర దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్తారంగా ముందరికి రా. సో ఇక్కడ మొత్తం నాగప్పలు కదా, నాగప్పలు అందరినీ ఒక వీడియో తీసిన నేను, నాగలకట్ట. సో ఇక్కడనే మనకి శివునికి ప్రీతికరమైనటువంటి పువ్వులు శివ జిల్లేడు పూలు కదా, జిల్లేడు పూలు, తెల్ల జిల్లేడు పూలు, జమ్మి చెట్టు, జమ్మి వృక్షం శివ. దీన్ని మనం మామూలుగా వాడుక భాషలో జమ్మి చెట్టు అని కూడా అనొచ్చు. జమ్మి చెట్టు అంటాం. అది శివునికి ఇష్టమైన చెట్టు అది. బిల్వం చెట్టు అంట, శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి చెట్టు అంట అది. ఇక్కడ అమ్మవారి బిల్వం చెట్టు కదా ఈ చెట్టు. నేను కూడా వదిలేదు ఎప్పుడు. అంబమ్మ గుడి కదా ఇట్లానా? అంబమ్మ దేవి వారి గుడి అన్నమాట. సో ఇక్కడ పాదాలు స్వామి అమ్మవారివేనా? అంబమ్మ దేవి గారి పాదాలు అన్నమాట. ఇక్కడ మనం అమ్మవారిని కూడా చూడొచ్చు. ఇది అంబమ్మ దేవి గారి గుడి అనమాట. ఇక్కడ కేశవ స్వామి, చెన్నకేశవ శ్రీ కేశవ స్వామి, కేశవ స్వామి విగ్రహం. సో ఇక్కడైతే మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు కదా. మనం లోపలికి వెళ్తే టవర్ రావట్లేదు, ఇక్కడ నుంచి దిద్దాంలేండి. నేను సపరేట్ వీడియోలో శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి కేశవ స్వామి వెలిసినటువంటి ఆలయం ఎక్కడ ఉంటే ప్రతి పక్కనే ఇక్కడ 100 గ్రామంలో కనపడతాయి శివ. పక్కల ఇక్కడ కేశవ స్వామి ప్రతి కార్యం చేసినప్పుడల్లా ఇద్దరికి కలిసి చేస్తాం శివ. అక్కడ ఇక్కడ ఈ ఊర్లో ఈ గుళ్ళో మాత్రం కేశవ స్వామి కానీ నాగలింగేశ్వర స్వామికి రెండు ఇద్దరు కలిసి ఒకసారి రెండు ఒకసారి జరుగుతాయి. ఇద్దరికి ఒకసారి చేస్తాం. ఏమైనా పలక సేవ చేసినా కానీ ఇద్దరు నిలిస్తారు. పలక సేవలో కూడా ఇద్దరిని శివరాత్రికి బాగుంటుంది. శివరాత్రి ఎప్పుడైతే బాగుంటది కదా. నేను సపరేట్ షార్ట్ వీడియోలో తీసిన, షార్ట్ వీడియో చెన్నకేశ్వర స్వామిని. సో ఆ వీడియోలో చూద్దరు. షార్ట్ వీడియోలో అయితే నీట్గా లోపలికి వెళ్ళి తీసిన. సో మనం ఇప్పుడు లైవ్ ఇస్తున్నాం కాబట్టి ఏంటంటే లైవ్లో చెన్నకేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తే మనకు టవర్ రావట్లేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి తులసమ్మ చెట్టు, తులసమ్మ చెట్టు అనమాట. అక్కడ నవగ్రహాలు, నవగ్రహాలు కదా. సరణ సేవా టైట్గా ఉన్నట్టున్నది. నవగ్రహాలు మనకు శని చెప్తారా స్వామి ఏమన్నా? నవగ్రహాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదా? మొత్తానికైతే ఈసారి చాలా అదృష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో ఎందుకంటే గుడి గురించి మొత్తం మీరు అంతా చెప్తున్నారు కాబట్టి మెయిన్ ఇంట్రెస్ట్ బయటికి వెళ్ళేది అనమాట మనకు దారి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎలా అంటారా? మెట్లు ఉన్నాయా? మెట్లు ఉంటే ఇంకా ఈజీ ఎక్కొచ్చు. మనం ఒకసారి మొత్తం పైకి ఎక్కి గుడిని మొత్తాన్ని చూద్దాం. సో స్టెప్స్ ఎక్కి ఇక్కడ గడిస్తాము. ఇక్కడికి ఎక్కుదామా?
సో ఎంత అదృష్టం చూడండి ఈసారి గుడి మొత్తాన్ని చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకు గడిస్తంభం, ధ్వజస్తంభం. ఇక్కడ పైన ద్వీపం ఉంటది అనమాట, కనపడుతుంది. జూమ్ ఇస్తాను మీకు. పిండిళ్ళు చేసిన దీపం ఆడ పెడతారు. ఆ దీపం పెళ్లి చేసి ఆ దీపం అంటే కార్తీకాలప్పుడు వెలుగుతూనే ఉంటది కదా, అయిపోయిన వరకు. ఇది మొత్తం పైనుంచి ఇప్పుడు గుడిని చూడండి. రెండు కళ్ళు దారట్లేదు కదా గుడి అందాన్ని చూడడానికి. అదృష్టం చేసుకోండి ఒకసారి వచ్చిపోతే ఇక్కడికి. సో ఇన్ని గుళ్ళు ఎక్కడ ఏ టెంపుల్లో ఉన్నాం అనమాట. ఒక్కరోజు కాదు హిస్టరీ. ఇది 1300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి అనమాట ఇది. సో ఎంతో అదృష్టం ఉంటేనే మనం చూడగలుగుతున్నాం. 1800 సంవత్సరాలు, 9వ శతాబ్దం అంట. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. మనం హిస్టరీ చదువుకుంటాం కదా, సో హిస్టరీలో మనకు తెలుసు. ఇదన్నమాట గుడి మొత్తం. పైన కొండ ఉంటుంది. సో మీకు వచ్చేటప్పుడు నేను లైవ్ లో చూపించాను కదా స్టార్టింగ్ లో కొండ ఉంటుందని. ఎగ్జాక్ట్ గా స్వామివారి ఎదురుగా ఉంటారు సో కొండ అంతా. ఇక్కడ కొండ పైన కూడా నీకు ఇక్కడ చూపిస్తున్నాను, కనపడుతున్నాడా గుడి ఉంటుంది. కొండ పైన కూడా ఉండేది మల్లికార్జున స్వామి. ఇక్కడ ఇదిగో ఈ గుడి. ఆ గుడిలో కూడా స్వామివారి స్వామి ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి అవును అక్కడ. అంటే మన పెద్దలు అప్పుడు మన పూర్వీకులు కాశీ నుంచి లింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ పైన అంటే కాశీలో నుంచి తీసుకొచ్చిన లింగం ఉందా అక్కడ పైన? అప్పుడు పాదయాత్ర ఇక్కడ నుంచి పోవడమే పాదయాత్ర కాశీకి. మళ్ళా కాశీ నుంచి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి పాదయాత్రతోనే. అప్పుడు వాహనాలు ఏమి లేవు కదా శివ, పాదయాత్రలోనే పోయి తీసుకొచ్చి వచ్చి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ కాశీ నుంచి తెచ్చి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కొండపైన బాబా బాబా దాదాపు సంవత్సరం దగ్గరగా ఎదుట వాళ్ళకి. ఇది మామూలు హిస్టరీ కదా స్వామి. చూడండి ఫ్రెండ్స్, ఇంత చరిత్ర కలిగినటువంటి గుడి అనమాట ఇది. అందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎన్నో మీ లైఫ్లో అద్భుతాలను కూడా చూస్తారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. రైట్ ఫ్రెండ్స్, మనకు ఇంతసేపు టైం తీసుకుని స్వాములంతా కూడా స్వామివారి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరికి కూడా థ్యాంక్ యూ. మీ అందరూ కూడా థ్యాంక్స్ అండి అందరికీ. సో ఎంతో మందికి గుడి యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది, గుడి యొక్క గొప్పతనాన్ని గురించి. మన గుడికి చాలా మంది రావాలనే ఉద్దేశంతో 10 మందికి మంచి జరగాలని చెప్పి స్వాములంతా కూడా మనకు గుడి చరిత్రను అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ స్వామి, అందరికీ థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ పేరేంటి స్వామి చెప్పండి? లక్ష్మీనారాయణ స్వామి. మీ పేరు స్వామి? సిద్ధేశ్వర. మీ పేరు స్వామి? కింద ఉంటాడు కదా అయ్యా స్వామి గోస్వామి. ఏం పేరు ఆ స్వామి పేరు? చక్రవర్తి అయ్యా స్వామి. మారుతూ ఉంటారు పూజారులు, సంవత్సరానికి ఒకరు అన్నదమ్ములు. ఓకే అవునులే. రైట్ ఫ్రెండ్స్, ఇంకా లైవ్ను మనం మెయిన్ గుడి దగ్గరనే స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.